ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ వాడివేడిగా సాగుతుంటాయి. కానీ ఈసారి జరిగిన చర్చ మాత్రం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రసంగం సభలోని కొందరికి ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా చేసింది. సాధారణంగా ప్రజా సమస్యలపై గళమెత్తే కొలుకుపూడి ఈసారి ఏకంగా సొంత ప్రభుత్వం మీద లేదా వ్యవస్థల్లోని లోపాల మీద సంధించిన విమర్శనాస్త్రాలు సభలో సెగలు పుట్టించాయి. ఆయన ప్రసంగం వింటున్నంతసేపు సభలో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. ఈ అనూహ్య పరిణామాలతో అక్కడ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. రఘురామకృష్ణరాజు అంటేనే ధైర్యంగా మాట్లాడే వ్యక్తి పేరుంది. కానీ కొలికిపూడి మాటల దాటికి ఆయన కూడా విసిగిపోవడం విశేషం. కొలికిపూడి ప్రసంగం ముగియగానే రఘురామరాజు వెంటనే స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొలికిపూడి గారు మీ మాట్లాడిన తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది అని రఘురామ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. కానీ సభ మర్యాదలను పార్టీ క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు. రఘురామరాజు ముఖ్యంలో కనిపించిన ఆశ్చర్యం, ఆందోళన చూస్తుంటే కొలుకుపూడి వ్యాఖ్యలు ఎంతో తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వెంటనే మైక్ తీసుకున్న రఘురామరాజు ఈ తరహా వ్యాఖ్యలు ప్రభుత్వంపై ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపుతాయని హెచ్చరించారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్షన్ అందరినీ షాక్కి గురి చేసింది. సాధారణంగా ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే తీవ్ర స్పందించే చంద్రబాబు ఈసారి మాత్రం చాలా గంభీరమైన విభ్రంగా కనిపిస్తుంది. కొలికిపూడి ప్రసంగం చేస్తున్నంతసేపు ఆయన మౌనంగా ఉన్నారు. కానీ ఆయన కళ్ళలో కోపం స్పష్టంగా కనిపించింది. సభ ముగిసిన వెంటనే చంద్రబాబు తన సన్నిహిత నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇప్పటికే శ్రీనివాసరావు ద్వారా కొలికిపూడికి వార్నింగ్ చెప్పి వెళ్ళినట్టు తెలిసింది. చంద్రబాబు రియాక్షన్ చూస్తుంటే ఈ వ్యవహారం ఎక్కడితో ముగిసేలా కనిపించడం లేదు. అసెంబ్లీ లాబీలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొలికిపూడి అంత సాహసోపేతమైన వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న కారణమైన ఏమైనా ఉందనడానికి అందరూ ఆరా తీస్తున్నారు. రఘురామకృష్ణరాజు వంటి సీనియర్ నేతలే షాక్ తిన్నారంటేనే ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. త్వరలోనే కొలికిపూడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన ఈ షాకింగ్ స్పీచ్ అటు కూటమి ప్రభుత్వంలో, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద తుఫాన్లను దారితీసేలా ఉంది.